పశుపతినాథ్ శివాలయం దగ్గర గత 9వ తేదీ నుండి అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం మొదలై ఈ రోజుకు 7వ రోజుకు చేరుకున్నది. రేపు సప్తాహ సమాప్త కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు దిండి అంటే ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 6 గంటలకు శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం కూడా ఉంటుంది. రాత్రికి కీర్తన కార్యక్రమం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. రేపు సప్తాహ సమాప్తం అని అంటే ఉట్టిగొట్టుడు కాలా కీర్తన 9 నుండి 11 గంటల వరకు. 11 గంటల తర్వాత నిత్యాన్నదానం అని అంటే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ రావాలి. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం మా పశుపతినాథ్ శివాలయం. ఆ శివుడు విగ్రహం చేసుకదెచ్చి పెట్టింది కాదు, స్వయంగా ఆ శివుడు మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చినటువంటి స్వయంభూ లింగం. అది 2007 పౌర్ణిమ రోజు ఇక్కడ శివుడు ప్రత్యక్షమైనాడు. దాదాపు 19 సంవత్సరాలైంది. ఆ శివుడు వెళ్ళినప్పటి నుండి మా ఊరికి అన్ని విధాలుగా మంచి చేకూరుతున్నది. ఆయురారోగ్యాలతోనుంటూ శాంతి సుఖాలతోనుంటూ పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేరుస్తూ అన్ని విధాలుగా మా గ్రామానికి మంచి చేకూరుతున్నది. ఏదైనా మొక్కులు మొక్కుకుంటే మొక్కులను కూడా ఆ భగవంతుడు కోరికలను కూడా తీరుస్తున్నాడు. కాబట్టి వేల మంది వస్తున్నారు. ఇదే విధంగా భగవంతుడి కృపా కటాక్షాలు మా గ్రామస్తులతో పాటు ఇక్కడికి దర్శనానికి ఎవరైతే వస్తారో వారందరి మీద ఉండాలి. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ సప్తాహ కార్యక్రమంలో భగవంతుని కోరిక మేరకు వాదకులు గాయకులు మంచి వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా మా ముదోలు గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా జరుగుతున్నది. మా